ప్రసాద్ పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో దోచుకో అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇసుక, మద్యం, పేదల రేషన్ బియ్యం దొడ్డిదారిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుమారుడు, అల్లుడు ఇద్దరు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెర వెనుక ఉండే పెయింట్ ఆర్టిస్టులతో నాలాంటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరనే విధంగా చెప్పుకోవటం విడ్డూరమన్నారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే రైతు సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారని, ప్రజలకు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఫోటోలు లేదా ఇవి కూడా తీసి ఫోటోలు లేదా ఇవి కూడా తీసి నేను అధికారంలోకి రాగానే గవర్నమెంట్ని అడిగింది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని, సముద్రంలోకి 100 టీఎంసీ నీళ్ళు పోతున్నాయన్నా ప్రతి సంవత్సరం. విజయవాడ దగ్గర నుంచి వదిలేస్తే సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటిని ఆపడానికి ఏదన్నా ఒక అడ్డకట్ట లాంటివి ఏమన్నా వేస్తే బాగుంటుందన్నా అవి ఉపయోగపడతాయంటే నిపుణులతో సంప్రదించి అదే రోజు ఏదైనా చెక్ డ్యాములు కడితే నష్టం జరుగుతుంది, వరద వచ్చినప్పుడు అట్లా కాదు బ్యారేజ్ అని చెప్పి 2 బ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. ఆ 2 బ్యారేజ్లో ఎస్టిమేట్స్ అన్నీ అయిపోయినాయి. టెండర్ దశకి డబ్బులు ఫైనాన్స్కి వెళ్ళి అది ఆగి ఉందా చేయించు, నీ గొప్పగా చెప్పుకో. మీ గవర్నమెంట్లో నువ్వు ప్రయత్నం చేసావు, కొంత రాత్రి ఆగిపోయింది, చేయించాను చెప్పు, అది మంచిగా ఉంటుంది. అంతేగాని అది కాదు కంపోజ్ చేయడం పక్కనే ఛాన్స్ కలుగుతావు. నువ్వు ఇవాళ ఛాన్స్ ఖచ్చితంగా ఛాన్స్. నీ కుట్రపూరిత బుద్ధితో నీ ఆలోచనతో దాన్ని జరగనీయకుండా చూస్తావు. కారణం ఏంటంటే అక్కడ నీకు నచ్చని మనుషులు ఉన్నారు కనుక దగ్గరలో నీకు చేయనీవు. అందుకే పోయినసారి వేరే చోట పెడతానంటే సింహాద్రి సత్యనారాయణ తలవిస్తానంటే అక్కడ అసలు పోతా ధర్నా చేయించావు. ఇంకోసారి యాకనూరులో పెట్టాలంటే ధర్నా చేయించావు. అదేదో ఈ గవర్నమెంట్లో మేము ఆపేసామని చెబుతావు. నువ్వు ఏ పని నీకు నచ్చని పని నీ మనుషులకి నీకు ఉపయోగపడమని, నీ మనుషులకు కూడా కాదు, నీ మనుషులకు కూడా చేసే మంచి ఆలోచన నీకు లేదు. నచ్చని పని ఏదైనా నువ్వు చేయనీవు. నీదంతా కుట్రపూర్తి ఆలోచన, దేన్ని సాఫీగా నడవనీవు. జరిగే వాటిని కూడా మంచి వాటిని కూడా జరగనీవు. వాడు అనేది ఏంటంటే నువ్వు చేసిన పని నువ్వు చెప్పుకో కాదంటే ఆ రోడ్డు మీద పర్యవేక్షించు, మంచి క్వాలిటీ చేయించు, మంచిగానే ఉంటుంది. కానీ నువ్వే చేయించాను, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, అట్లా చేయించినట్టు అని చెప్పుకోగలరు.